1925లో విజయదశమి రోజున నాగపూర్లో పరమ పూజ్య కేశవరావు బలిరామ్ ఎడిగేవార్ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థాపకులు వారు ఆర్ఎస్ఎస్ను ఆ రోజు ప్రారంభించారు. ఇప్పుడు 100 ఏళ్ళ అయిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం. 100 ఏళ్ళ చరిత్రలో ఈ విధంగా దేశం మొత్తం లోపల 1,00,000 సభలు నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కలుసుకుంటున్నాం. మరి ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఏంటి దీని లక్ష్యము? పేపర్లో అప్పుడప్పుడు వస్తుంటుంది, ఆర్ఎస్ఎస్ నుంచి విమర్శలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇతర మతస్థులు తిరుగుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ని. అసలు ఏంటిది ఆర్ఎస్ఎస్? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే, ఆర్ఎస్ఎస్ని ప్రారంభించిన వారు చెప్పారు, ప్రారంభం రోజు చెప్పారు, ఆ రోజున ఈ రోజు వరకు అదే పని చేస్తున్నాం మనం. డాక్టర్ కేశవరావు వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క జిల్లా మన యొక్క తెలంగాణలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి అనే గ్రామంలో వాళ్ళ పూర్వీకుల యొక్క ఊరది. నిన్నగాక మొన్న కరోనా వచ్చిపోయింది మనకి. అలాంటి కరోనా లాంటి మహమ్మారి ఒక రోగం పూర్వకాలంలో ఉండే. ప్లేగ్ వ్యాధి అంటే ఈ రోజుల్లో మనం కరోనా వస్తే అనేక మంది హాస్పిటల్ వాళ్ళు అటే పోయినారు, కొద్దిమంది చనిపోతే దూరం ఉంటే దాన సంస్కారాలు చేశాము. కానీ ప్లేగ్ వ్యాధి వస్తే ఒక్కరికి వచ్చిన ఇంట్లో ఆ ఒక్కరిని ఇంట్లోనే వదిలిపెట్టేసేసి ఇల్లును మొత్తం తగలబెట్టేవాళ్ళు. అంతటి భయంకరమైన ఒక ప్లేగ్ వ్యాధి. అలాంటి ప్లేగ్ వ్యాధి నాగపూర్లో కూడా వచ్చింది. ఈ కేశవరావు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు అనేక మంది శవాలను ఇళ్లలో తగలబెట్టేస్తున్నారు. వాళ్ళు తగలబెట్టేట్లు ఎవరో తగలబెడుతున్నారు, కానీ సరైనటువంటి ఒక దహన సంస్కారాలు చేయట్లే. మనిషి పుట్టినప్పటి నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు అనేక కర్మలు ఉంటాయి. చిట్ట చివరి దహన సంస్కారం. ఈ దహన సంస్కారాలు మనుషులకు అందరికీ చేయాలని దృక్పథంతో కేశవరావు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోజు 100-200 యొక్క శవాలకి దహన సంస్కారం చేసేటువంటి వాళ్ళు. అలా చేస్తూ 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 వాళ్ళు కూడా ఇద్దరికి ఆ యొక్క ప్లేగ్ వ్యాధి సోకి ఒకే రోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చనిపోయినారు. ఇప్పుడు తల్లిదండ్రులను ఒకే రోజు కోల్పోయిన ఒక వ్యక్తి చిన్న వయసులో, చాలా చిన్న వయసు అయినా, ఇంకా బడికి కూడా వెళ్ళేటువంటి ఒక వయసు కాదు, ఆ వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన ఒక వ్యక్తి డాక్టర్ కేశవరావు. ఆ తర్వాత వాళ్ళ బంధువుల దగ్గర ఉండి చదువుకున్న హై స్కూల్ చదివేటువంటి రోజుల్లోనే ఆ యొక్క హై స్కూల్ విద్యార్థులందరినీ కూడా వందే మాతరం అనిపించారు. అందరితోని వందే మాతరం అనిపించినందుకు ఆయన స్కూల్ బహిష్కరించారు. ఆ చుట్టుపక్కల ఏ స్కూల్లో కూడా చదువుకోకుండా బహిష్కరించారు ఆయన్ని. మరి వందే మాతరం అంటే తప్పేమిటి? వందే మాతరం అంటే ఓ మాత నీకు వందనం, ఓ తల్లి నీకు వందనం, మీ భూమాతకు వందనం చేస్తున్నట్టు లెక్క, నా భారత మాతకు వందనం చేస్తున్నట్టు. ఈ భూమికి వందనం చేస్తే అతను చదువుకోకుండా అతన్ని బహిష్కరించారు బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన ఎక్కడో వేరే వేరే బంధువుల దగ్గర ఉండి అలా అలా చదువుకుంటూ ఆయన కలకత్తాకి వెళ్ళాడు. కలకత్తాలో MBBA చదువుతున్నాడు. MBBA చదివేటువంటి రోజుల్లో విప్లవకారులకు సహకారిగా పనిచేశాడు. ఒకవైపు డాక్టర్ చదువుతున్నాడు, ఇంకొక వైపు ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం పనిచేసేటువంటి వాళ్ళకి సహకారం చేయడం, దాంతోపాటుగా బాంబులు ఎలా వేయాలి, ఎలా తయారు చేయాలి, ఆంగ్లేయుల్ని దేశం నుంచి ఎట్లా తరిమి కొట్టాలి అనేటువంటిది ఆయన కూడా నేర్చుకుని చదువుకునేటువంటి రోజుల్లోనే. చదువుతున్నప్పుడు ఆయన క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. క్యాంపస్ సెలక్షన్ అంటే ఆ రోజు లోపల చాలా గ్రేట్. అది బర్మా నుంచి వచ్చి ఇంకో ఈ యొక్క కేశవరావు మాకు కావాలి, ఆయనకు ₹1,00,000 జీతం ఇస్తాం. ఆ రోజుల్లో 1920 ఆ ప్రాంతంలో ఆయన అడిగారు. ఆయన చెప్పాడు, నేను డాక్టర్ చదివినటువంటిది ఈ యొక్క ప్రజలకు పట్టిన ఒక రోగాలను నయం చేయడానికి కాదు, ఈ దేశానికి పట్టినటువంటి ఒక రోగాన్ని విడిపించడానికి నేను ఈ యొక్క డాక్టర్ చదువుతున్నాను. ఈ యొక్క స్టెతస్కోప్ పెట్టి ప్రజల యొక్క నాడు చూడదలుచుకోలేను, నేను ఈ దేశం యొక్క నాడుని సరిచేయాలనుకుంటున్నాను, దేశ సంతరోధంలో పాల్గొనాలని చెప్పేసి ఆ ఉద్యోగాన్ని వదిలిపెడతాడు. ఆ యొక్క ప్రిన్సిపాల్కి ధన్యవాదాలు చెప్తాడు. ఆ యొక్క MBBS పూర్తయిన తర్వాత నాగపూర్కి వచ్చి నాగపూర్లో స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్నాడు.
అప్పుడు స్వతంత్రోద్యమం అంటే కేవలం కాంగ్రెస్ ఒకటే. సంపూర్ణ స్వాతంత్రం కోసం ఈ దేశంలో ప్రారంభించబడిన ఒక సంస్థ కాంగ్రెస్. సంపూర్ణ స్వతంత్రం అంటే పూర్తి వందే మాతరం పాడుతూ వందే మాతరాన్ని ఈ ప్రతి సభలో వందే మాతరం పాడేటువంటి వాళ్ళు. అట్లా వందే మాతరం పాడుతూ ఈ సంస్థలో పాల్గొన్నాడు డాక్టర్ కేశవరావు. ఆయనకి యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు ఆయనకి. ఆయన దేశమంతటా తిరుగుతూ కొన్ని వేల లక్షల మంది యువకులని స్వతంత్రోద్యమం వైపు నడిపించాడు. ఆయన యొక్క ఉపన్యాసాలతో అనేక మందిని ఆయన యొక్క ప్రేమ ఆత్మీయతతోని ఆ దేశం మొత్తం లోపల తిరిగాడు. కానీ ఆయనకు ఎదురైనటువంటి ఒక సమస్య ఏమిటి అంటే అనేక సభల లోపల ఈ సభలో వందే మాతరం పాడకూడదు అని ఒక కొద్దిమంది వ్యతిరేకించారు. ఓకే, వందే మాతరం ఈ రోజు నుంచి వద్దు, సభలు నడిపిద్దాం, ఎట్లయితే ఏంది మనకు స్వతంత్రం రావాలా అని చెప్పేసి వందే మాతరాన్ని వదిలిపెట్టేసింది కాంగ్రెస్. ఆ తర్వాత ఒక దగ్గర భారత మాతకి జై నినాదాలు ఇస్తుంటే భారత మాతకి జై అనొద్దు అని చెప్పాను. భారత మాతకి జై కూడా బానేశారు. అప్పుడు డాక్టర్జీ ఆలోచించారు, సంపూర్ణ స్వతంత్రం కోసం ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తుందో సిద్ధాంతం పక్కదో పడుతుంది. కాబట్టి దీంతో స్వతంత్రం ఈ రోజు కాకపోయినా రేపు వచ్చినప్పటికీ కూడా భారత మాతకు జయము లేకుండా వందే మాతరము లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశానికి ప్రమాదం. కాబట్టి మన దేశానికి స్వతంత్రం లేదా, గతంలో లేకుండానా, ఇప్పుడే పోరాటం చేస్తున్నామా అని చెప్పేసి అధ్యయనం చేశాడు. మన దేశానికి స్వతంత్రం అనేక సార్లు వచ్చింది పోయింది. ఈ దేశంపైకి హూణులు దండయాత్ర చేశారు, దేశం మొత్తాన్ని ఆక్రమించారు. ఊనులందరినీ తరిమి కొట్టాం. ఈ భూమండలంలోనే ఒక్కడంటే ఒకడు ఊను లేకుండా తరిమి తరిమి కొట్టినటువంటి ఒక జాతి హిందూ జాతి. ఆ తర్వాత కుషానులు వచ్చారు, మళ్ళీ కుషాలను తరిమి కొట్టాం. యవనులు వచ్చారు, యవనులను తరిమి కొట్టాం. ఈ ప్రపంచంలో లేకుండా చేశాం. ఆ విధంగా ఈ దేశం పైన హూనులు, కుషాన్లు, షేర్వాన్లు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అనేక మంది వస్తున్నారు. ఒకసారి వెళ్ళగొట్టాము, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అంటే హిందువుల లోపల ఐక్యత లేదు. ఇప్పటిదాకా అక్క చెప్పింది కదా, హిందువుల లోపల ఐక్యత లేదు. కులం పేరుతో, వర్ణం పేరుతో, డబ్బు పేరుతో, ఉన్నవాడి పేరుతో, లేనివాడి పేరుతో అప్పటికే మన దేశాన్ని విభజించి పెట్టారు విదేశీయులు. డాక్టర్జీ ఆలోచించాడు, ఎడ్గేవార్ గారు ఆలోచించారు. ఏమనంటే ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం రావాలన్నట్టయితే ఒకళ్ళు వచ్చినా కానీ కాపాడుకోవాలన్నట్టయితే ఈ దేశంలో హిందువులు ముందు ఐక్యంగా ఉండాలి. శివాజీ లాంటి మహాపురుషులు, సంభాజీ లాంటి మహాపురుషులు, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురు లాంటి వాళ్ళు అనేక మంది జన్మించి ప్రజలను చైతన్యవంతం చేశారు. అప్పుడప్పుడు హిందువులు చైతన్యవంతమై విదేశీయులను తరిమి కొట్టారు. ఆలోచించి ఈ ఉద్యమాలతోని స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ స్వతంత్రాన్ని నిలుపుకోవాలంటే ఈ దేశంలో హిందువులు శక్తివంతం కావాలి, హిందువులు అన్నదమ్ముల్లాగా మెలగాలి, హిందువులు కులమత భేదాలు లేకుండా ఉండాలి, హిందువులందరూ ఈ భూమిని పూజించాలి, హిందువులందరూ ఇక్కడ గోమాతను ఆరాధించాలి, హిందువులందరూ గుడికి వెళ్ళాలి, హిందువులందరూ కూడా రామాయణ మహాభారత గ్రంథాలు ఇవి నావి అనుకోవాలి, ఇక్కడి మహాపురుషులందరూ నా వాళ్ళు అనుకోవాలి అనేటువంటి ఒక భావన ప్రజల్లో నిర్మాణం కావాలన్నట్టయితే ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మాణం చేయాలనుకున్నాడు. అందుకే ఆలోచన చేసి అనేక మంది పెద్దల్ని కలిశాడు. ఎవరు ఆయన సహకరించలే. చివరగా ఆయన ఒక హై స్కూల్ విద్యార్థులు 5 మందితోని 100 ఏళ్ల క్రితము ఒక 5 మంది విద్యార్థులతోని నాగపూర్లో ఒక మైదానం శుభ్రం చేసుకొని ఆ మైదానంలో కూర్చొని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ భారత మాతకు జైకారం అంటూ కబడ్డీ ఆడిన తర్వాత చివరిలో మండల రౌండ్లో కూర్చొని వాళ్ళందరికీ చెప్పాడు, ఈరోజు మన యొక్క శాఖ ప్రారంభమైంది. శాఖకు పేరు లేదు అప్పటికి, ఇంకా 3 సంవత్సరాల తర్వాత సంఘానికి పేరు పెట్టారు. సంస్థ ప్రారంభమైన తర్వాత 3 ఏళ్ళకి పేరు పెట్టిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ఏ. ఆ 5 మందికి ఏం చెప్పాడు మన డాక్టర్జీ 100 ఏళ్ల క్రితం అంటే, ఈ యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాలంటే హిందువులకు 5 మానబిందువులు ఉన్నాయి. ఈ 5 మానబిందువులను కాపాడుకోవాలి, దానికోసం మనం ప్రణాళిక వేయబోతున్నామని చెప్పేసి అన్నాడు. ఏమిటి 5 మానబిందువులు అంటే, భూమాత, ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ భూమిని సారవంతంగా ఉంచుకోవాలి, ఈ భూమిని ముక్కలు కాకుండా చూసుకోవాలి, ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి, విదేశీయుల యొక్క చొరబాటుదారులు ఈ భూమిలోకి రాకుండా చూసుకోవాలి, ఈ భూమిని కాపాడుకోవాలి. ఒకటి భూమాతను మనం కాపాడుకోవాలి. మొదటిది భూమాత. రెండోది మన మాత, మనకు జన్మనిచ్చినటువంటి ఒక మాత. ఎందుకంటే యుగ యుగాల నుంచి
కృతయుగం నుంచి మొదలుకుంటే కలియుగం వరకు కూడా స్త్రీ శక్తి ప్రధానమైనటువంటిది. స్త్రీకి గౌరవం ఉంటేనే ఈ దేశము, ధర్మం, ఈ సృష్టి ఉంటుంది. సాక్షాత్తు శివుడు లయకారుడు, సృష్టికర్త, అర్ధనారీశ్వరుడు. సాక్షాత్తు విష్ణు భగవాను కూడా స్త్రీని గౌరవిస్తాడు. అలాంటిది మన దేశంలో స్త్రీను అపవిత్రం చేశారు విదేశీయులు. అనేక దండయాత్రలు చేసి స్త్రీలను అపవిత్రం చేశారు, స్త్రీలపైన దుష్ప్రచారం చేశారు. కాబట్టి మనం స్త్రీలను కాపాడుకోవాలి, స్త్రీ శక్తిని పెంచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్త్రీలను కాపాడుకుంటే మన మాతను కాపాడుకోవాలి. భూమాత మన మాత. ఆ తర్వాత మూడోది గోమాతను కాపాడుకోవాలి. విదేశీయుల యొక్క దురాక్రమణలో అనేక లక్షల గోవులు చనిపోయినాయి. ఏ దేశంలో అయితే గోవు యొక్క రక్తము భూమిపైన పడుతుందో ఆ దేశము పనికి రాకుండా పోతుంది. అమెరికాలో ఈరోజు 77 లక్షల ఎకరాలలో భూమి పంట పండదు అని చెప్పేసి బోర్డు పెట్టుకున్న అమెరికా వాడు. ప్రపంచంలో అమెరికా గొప్ప దేశం అంటున్నాం కదా, అన్ని ఎకరాల్లో ఎందుకు భూమి పండదు అంటే ఒకప్పుడు గోవులను చంపేశారు, అక్కడ పశువులను చంపేశారు. కాబట్టి ఈరోజు అక్కడ పంట పండట్లేదు. సేంద్రియ వ్యవసాయం లేదు అక్కడ అంతా రసాయనిక వ్యవసాయం కారణంగా, భూసారం దెబ్బతిన్న కారణంగా ఈరోజు అమెరికాలో భారతదేశం నుంచి గోధుమలు, జొన్నలు పోతేనే వాళ్ళకు తిండి. అమెరికా గొప్పది కాదు, అమెరికా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి అమెరికా మనకు దేశీయ ఆవులను తీసుకెళ్ళి అక్కడ ఇంకొక 20 సంవత్సరాలు కనుక ఆ గోవు పేడ మూత్రంతో దాన్ని రోజు కనుక చదును చేసినట్టయితే అప్పుడు పంటలు పండుతాయంట. అప్పటిదాకా అమెరికాకు పంటలు పండవు అక్కడ. ఇప్పుడు అలాంటి యొక్క దేశాలు అనేకం ఉన్నాయి అప్పటికే ప్రపంచంలో. కాబట్టి మనము మన దేశంలో గోవును కాపాడుకోవాలి, గోమాతను రక్షించుకోవాలి, గోమాతను పోషించాలి, గో పోషకులు తయారు కావాలి, గో భక్తులు తయారు కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గోమాత గురించి చెప్పాడు డాక్టర్ జీ ఆ రోజు శాఖలో. ఇక నాలుగవది మందిరం. మనందరికీ తెలుసు, మందిరానికి పోతుంటాం, ఎవరికి చెప్పుకోలేని ఒక కష్టాలు అన్నీ కూడా దేవునికి చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుడు తీరుస్తాడు అని చెప్పేసి. కన్న తల్లికి భార్య కూడా చెప్పుకోలేని ఒక కష్టాలు మనం అక్కడ చెప్పుకుంటాం. మనం చేసిన పాపాలన్నీ భగవంతుని చెప్పుకుంటాం కష్టం వచ్చినప్పుడు. అలాంటి దేవాలయాన్ని ధ్వంసం చేశారు, లక్షల దేవాలయాలు కొల్లగొట్టారు. తోటి కొల్లగొట్టిన దేవాలయం మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. దేవాలయం అంటే యంత్రము, తంత్రము, మంత్రంతో ప్రాణము లేనటువంటి ఒక రాయిలో కూడా ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా ఒక వేద సంస్కృతి మన భారతదేశంది. అలాంటి వేద సంస్కృతిని, అలాంటి ఒక దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి పునర్నిర్మాణం చేసుకోవాలి దేవాలయాలని చెప్పేసి దేవాలయం గురించి చెప్పాడు. ఇక నాలుగవది మన దేశానికి ఆధారభూతమైనటువంటిది మనిషి ఎలా ఉండాలని చెప్పేటువంటిది రామాయణం అయితే, మనిషి ఎలా ఉండకూడదని చెప్పేటువంటిది మహాభారతం. మనిషి ఎలా జీవించాలి, మనిషి ఎలా పంటలు పండించాలి, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పేటువంటిది వేదాలు. కాబట్టి మన రామాయణ, మహాభారతాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటిని కూడా ధ్వంసం చేశారు, అపవిత్రం చేశారు. ఇవి వేదాలు కావు, ఇవి పురాణ కథలు కావు, ఇవన్నీ కూడా పుట్టికి పురాణాలని చెప్పేసి వాళ్ళు అల్లికలు అల్లినారు మన పైన. కాబట్టి మన ధర్మ గ్రంథాలను కాపాడుకోవాలి అని చెప్పేసి మొట్టమొదటి శాఖలో ఈ 5 మానబిందులను కాపాడుకోవడానికి డాక్టర్ కేశవరావు గారు ఈ 5 విషయాలు చెప్పాడు. 100 ఏళ్ల క్రితం 5 మందితో ప్రారంభించబడ్డటువంటి 5 మానబిందువుల కోసం ప్రారంభించిన ఒక శాఖ ఆర్ఎస్ఎస్ ఈరోజు అదే సిద్ధాంతంతో 100 ఏళ్ల లోపల 162 దేశాలకు విస్తరించినటువంటి సంస్థ ఏంటంటే అది ఆర్ఎస్ఎస్. సిద్ధాంతాన్ని మార్చుకోలే. అనేక మంది, వేల మంది లెక్చర్స్ ఉన్నారు ఈరోజు. మన వనవాసి కళ్యాణాశ్రమంలో చదువుకున్న ఒక వ్యక్తి, మన విద్యాలయంలో చదువుకున్న ఒక వ్యక్తి, లింబోరామ్ అనే ఒక వ్యక్తి ఈరోజు ప్రపంచం లోపల అత్యంత విలువైనటువంటి ఒక విలువిద్య ఏదైతుందో ఆ విలువిద్యకు నెంబర్ 1 కోచర్గా ఈరోజు భారతదేశం నియమించింది ఆయన్ని. కానీ మన వనవాసి కళ్యాణాశ్రమంలో చదువుకున్న వ్యక్తులు 6000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు గుర్తుపెట్టుకొని, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మన ఆవాసంలో చదువుకొని అడవులో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు దేశం లోపల ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అందుకే దేశం ఈ విధంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కనుక రాకపోయి ఉంటే ఇంకెట్లా ఉండేనో. కానీ మనదనేటువంటి విద్య ఉండాలి. కాబట్టి మన వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభించాం. ఈరోజు ఏ అడవిలో చూసినా కానీ భారత మాతకి జైకారం వినిపిస్తుంది. కానీ మనదనే విద్య లేదన్నప్పుడు మనము దేశం మొత్తం లోపల 36,000 పాఠశాలలు మనం ప్రారంభించాం, శిశు మందిరాలు. శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు దేశం మొత్తం లోపల
4,000 మంది ఐఏఎస్ ఐపీఎస్ అనేక రకాల యూనివర్సిటీ లోపల చదువుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు అమెరికా కంటే గొప్పగా, రష్యా కంటే గొప్పగా చంద్రయాన్ అనేటువంటి ఒక ప్రయోగం చేశారు. ఈ మధ్యకాలంలో 52 రాకెట్లను ఒకేసారి కక్షలో పెట్టారు. అందులో 62 మంది శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. దాంట్లో 32 మంది శాస్త్రవేత్తలు మన శిశు మందిరంలో చదువుకున్న విద్యార్థులే. ఒక విద్యార్థిని అడిగారంట, నువ్వు ఎందుకు ఈ విధంగా చంద్రయాన్లో వెళ్ళడానికి శాస్త్రవేత్త కావాలనుకున్నావు అడిగితే, చిన్నగా ఉన్నప్పుడు మా యొక్క మాతాజీ, మా శిశు మందిర ఆచార్య నాకు భారతమాత వేషధారణ వేపించి మధ్యలో నిలబెట్టి ఒక పాట పాడిపించారు. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత, నా దేశం హిందూ దేశం, యుగ యుగాలకైనా ఒక సందేశం అని ఒక పాట పాడించారట. ఆ పాట పాడినప్పుడు ఆమెకు అనిపించిందంట, నా భారతమాత యొక్క కాషాయ జెండాన్ని హిమగిరి శిఖరాలపైన, ఉత్తంగి శిఖరాలపైన నిలబెట్టి ప్రపంచాన్ని మొత్తానికి వెలుగు చాటుతాను అని మనసులో సంకల్పం చేసుకున్నాను. నా మాతాజీ నాకు ఈ వేషం వేపించింది కాబట్టి నేను భారతమాత కోసం పనిచేశాను. లేకపోతే నాకు ఏ జోకర్ వేషమో లేకపోతే కిస్మస్ వేషమో వేసించుంటే నేను ఈరోజు శాస్త్రవేత్త అయ్యేదాన్ని గాను అని ఆ యొక్క విద్యార్థి చెప్పింది అంట. అంటే విద్యార్థులను దేశం వైపు మళ్లించేటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ. గుడ్డి వాళ్ళు అనేక మంది దేశంలో ఉన్నారు. గుడ్డి వాళ్ళు అయినా ఉండాలా? గుడ్డి వాళ్ళ కోసం సక్షం అనే ఒక సంస్థ ప్రారంభించింది ఆర్ఎస్ఎస్. ప్రారంభించి వాళ్ళకి చదువు నేర్పింది. అందులో మన యొక్క నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి గ్రామం లోపల ప్రదీప్ అనే ఒక కార్యకర్త మన పాఠశాలలో చదువుకున్నాడు. అతను ఎంఏ డబుల్ లిటరేచర్ చదివాడు. ఈరోజు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఉద్యోగం సంపాదించాడు. మంచి ఉద్యోగం, కళ్ళు లేవు ఆయనకి, కానీ మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత మన యొక్క హైదరాబాద్ లోపల ఇండియన్ బ్యాంకులో మేనేజర్ అన్నాడు. ఒక ఆయన కళ్ళు లేవు, మేనేజర్ అయినాడు. చూడండి, ఏ లెక్క తప్పిపోదు, ఏదైనా అడిగితే చెప్తే సరే కంప్యూటర్ ద్వారా. చదువు లేని వాళ్ళకు కూడా విద్య నేర్పాము. ఈరోజు 6 మంది కలెక్టర్లను దేశం లోపల మన పాఠశాలలో చదువుకుంటూ గుడ్డి వాళ్ళను కూడా కలెక్టర్ చేయగలండక సామర్థ్యం ఉన్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. అనేక మంది యాక్సిడెంట్లో కాలు పోతున్నాయి, అనేక మంది పుట్టుకతో కాళ్ళు లేవు చాలామందికి. అలాంటి వాళ్ళకు కాళ్ళు ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టడానికి మనం భారత వికాస పరిషత్ అనే సంస్థను ప్రారంభించి హైదరాబాద్ లోపల కూకట్పల్లిలో ఒక పెద్ద హాస్పిటల్ మనము నడుపుతున్నాం. ఎవరైనా కాలు లేకుంటే వాళ్ళకు ఆ కొలతలు తీసుకొని వాళ్ళకు కాలు ఫిట్ చేస్తారు, ఉచితంగా ఇస్తారు. ఇప్పటికీ మన యొక్క రాష్ట్రంలోనే గాను ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని వేల మందికి నడవడానికి మనం అవకాశం కల్పించాం. ఇక్కడ గాంధీ హాస్పిటల్ వెళ్తే మనం ఎవరిని అడగాల, ఎటు పోవాలంటే ఎవరికి ఏం తెలియదు. దాంట్లో మనము హెల్ప్ డెస్క్ పేరుతోని సేవాభారతి పేరుతో ఒక హెల్ప్ డెస్క్ ప్రారంభించాము. 6 హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ఎవరు ఎటు పోవాలా, ఏడ మందులు తీసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది రోగులకి మనం రాత్రి ఉండడానికి మహిళలకు విడిగా, పురుషులకు విడిగా ఒక పెద్ద భవనాన్ని హాస్పిటల్ ప్రాంగణంలోనే మనం షెల్టర్ హోమ్ నడుపుతున్నాం. హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నడుపుతున్నాం మనం. సీతారాంబాగ్లో ఒక హాస్పిటల్ ఉంది, ఉచితంగానే ఉంది హాస్పిటల్. అట్లా మనం తెలంగాణ లోపల 10 హాస్పిటల్ నడుపుతున్నాము, 25 అనాథాశ్రమాలు నడుపుతున్నాము. మన అనాథాశ్రమాలు అంటే ఎటువంటి అంటే తల్లి తండ్రులు లేని పిల్లలు, అప్పుడే పుట్టినారు, అప్పుడే కన్నారు, ఏ తల్లిగానో తెలియదు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒక బుట్టలో మన యొక్క సైదాబాద్ కాలనీలో ఉన్న ఒక వైద్య ఆశ్రమం యొక్క గేటు దగ్గర వదిలిపెట్టిపోయారు. అట్లా ఎంతమంది 120 మంది అమ్మాయిలు చెట్టబుట్టలు దొరికారు మనకి. వాళ్ళని మనం చదివిస్తున్నాం. అందులో 82 మంది అమ్మాయిలను వివాహం చేశాం. వాళ్ళందరూ డాక్టర్లు చదువుతున్నారు, ఇంజనీర్లు చదువుతున్నారు, 5-6 మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, 2-3 శాస్త్రవేత్తలు అయినారు. అంటే అనాథ పిల్లల్ని కూడా మనము పెంచి వాళ్ళలో ఉన్న ఒక శక్తిని బయటికి తీసాం. ఈరోజు మనం వదిలిపెడితే ఏ ఇసాయి వాడో ఏ కసాయి వాడో తీసుకెళ్ళి వ్యాపారం చేసుకునేటువంటి వాడు. కాబట్టి ఈరోజు దేశం లోపల 1,34,000 శాఖలు నడిపితే 1,60,000 సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఉప్పెళ్ళు వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చినా కానీ మనం ముందుంటాం. ఇక్కడ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్ఎస్ఎస్ అనేకం ఉన్నాయి. 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, ఎక్కడ ఏ వేదిక మీద చెప్పుకోలే, ఏ టీవీ ఛానల్లో ప్రచారం చేసుకోలే, ఏ పేపర్లో రాయించుకోలే, ఏ వ్యక్తి ఇంకో నేను ఇది చేస్తున్నాను చెప్పేసి పేపర్లు వేసుకోలే, అనేక మందిని చంపేసినా కానీ మమ్మల్ని చంపేశారని చెప్పుకోలే. కానీ
దేశం కోసమే పనిచేయడానికి, దేశం కోసమే జీవించడానికి ఈ భూమిని మాత పృథ్వ్యోహం పృథ్వీ అంటుంటాం మనం. ఈ భూమిని తల్లి, నేను ఆమె పుత్రుడను. ఇక్కడ ఈ భూమిని తల్లి అయినప్పుడు ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ ఎవరు? నీ అన్నదమ్ములు కారా? మరి నీ అన్నదమ్ములకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఆదుకోవాల్సిన బాధ్యత నీది కాదా? కాబట్టి అన్నదమ్మునికి సేవ చేస్తే కూడా పేపర్లు వేయించుకోవాలనా? తల్లికి సేవ చేస్తే కూడా పేపర్లు వేయించుకుంటామా? కాబట్టి కర్తవ్య భావనను నిర్మాణం చేసేటువంటిదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇప్పుడు సంఘం అంటే ఈరోజు సమాజం లోపల విస్తృతంగా వెళ్ళింది. కానీ సంఘం అంటే కూడా అనేక మందికి ఇంకా అపోహలు ఉన్నాయి. సంఘం అంటే ఇది ఇస్లాంకి వ్యతిరేకమని, సంఘం అంటే ఇది క్రైస్తవులకు వ్యతిరేకమని. సంఘం ఎవడికి వ్యతిరేకం కాదు. ఒకవేళ వ్యతిరేకమే అయితే ప్రపంచంలో విస్తరించే వాళ్ళమే కాదు, క్రైస్తవ దేశాలు మనం రానిచ్చే వాళ్ళే కాదు, ఇస్లామిక్ దేశాలు మనం రానిచ్చే వాళ్ళే కాదు. ఇది ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక పద్ధతి కాబట్టి ప్రపంచమంతా మనల్ని ఆహ్వానిస్తుంది. మొన్న పోయిన డిసెంబర్ లోపల 75 దేశాల నుంచి 2000 మంది ప్రపంచ దేశాల నుంచి వచ్చి 5 రోజుల క్యాంపు నిర్వహించుకున్నారు హైదరాబాద్లో. ఈరోజు ప్రపంచమంతటా అంతెందుకు, నిన్నగాక మొన్న కుంభమేళ జరిగింది. ఇలా ఎంతమంది వెళ్ళారు కుంభమేళ? చాలామంది కుంభమేళకు వెళ్ళారు. కుంభమేళాని ఎవరు ప్రారంభించారు మనకు తెలియదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కుంభమేళను ప్రారంభించాలని చెప్పేసి సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగసాధులు కలిసి ప్రభుత్వాన్ని అడిగారు. కుంభమేళాని అఫీషియల్గా ప్రారంభించండి, కుంభమేళా బంద్ అయి 500 ఏళ్ళు అయింది అని. కుంభమేళా జాంతా నై పొండి అని చెప్పేసి అన్నారు ప్రభుత్వం. ఎందుకు కుంభమేళా బంద్ అయిందంటే బాబర్, అక్బర్, షాజహాన్ వచ్చి మన కుంభమేళా జరగనికే పోతుంటే సాధు సంతులు చంపేశారు. కాబట్టి వాళ్ళు బంద్ చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కుంభమేళా జరుపుకోవాలా, కానీ జరుపుకోనివ్వలేరు. కానీ 52లో కొద్ది మంది సాధు సంతులు వెళ్ళారు, 1200 మంది. 52లో పూజ చేద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళకముందే వాళ్ళందరినీ చంపేశారు ప్రభుత్వం. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచించింది, వచ్చే 12 ఏళ్ళ తర్వాత వచ్చే కుంభమేళా 66లో రాబోయేటువంటి కుంభమేళా వైభవంగా జరగాల, ఒక్కరు కూడా చనిపోవడానికి వీలు లేదు, ఎవడు అడ్డం వస్తాడో చూసుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేశారు. 52 నుంచి ప్రయత్నం చేసి 64లో దేశం మొత్తంలో ఉన్నటువంటి సాధు సంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగసాధుల్ని 6000 మందిని ఒకే వేదిక పైన కూర్చోబెట్టి గురూజీ వాళ్ళందరికీ ఒక హిందవా సోదరా సర్వే న హిందూపతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష మమంత్ర సమానత. అంటే ఏ హిందువు కూడా అంటరాని వాడు కాదు, హిందువులందరూ సహోదరులే. మనందరి యొక్క మంత్రం ఏమిటి? అందరం సమానంగా ఉండాలి. మనందరం యొక్క తంత్రం ఏమిటి? అందరము ఒకటే జీవించాలని చెప్పేసి అందరూ సాధు సంతులతో అనిపించి ఒక సంస్థను ప్రారంభించారు. ఏమిటి ఆ సంస్థ? విశ్వ హిందూ పరిషత్. 64లో ప్రారంభమైంది విశ్వ హిందూ పరిషత్. దాని లక్ష్యం ఏమిటియా? ఈ 5 మానబిందువులు ముందు తీసుకెళ్ళాలి. దానికోసం ప్రయత్నం ప్రారంభమైంది. మొదటి లక్ష్యం 66లో కుంభమేళా. 66లో కుంభమేళా జరిగింది. 12 దేశాల నుంచి 25 లక్షల మంది వచ్చారు. ఒక్కడు ఎవడు చంపలే. ఎందుకు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు దగ్గరుండి నిర్వహించారు కాబట్టి. మొన్న నిర్వహించుకున్న కుంభమేళా 6వ కుంభమేళా. 6వ కుంభమేళా ఎన్ని దేశాల నుంచి వచ్చారు? మీరందరూ పేపర్లు చదివి ఉంటారు. 6వ కుంభమేళాకి 172 దేశాల నుంచి వచ్చారు. ప్రపంచ జనాభాలో 28.3% జనాభా వచ్చి భారత గడ్డపైకి వచ్చి గంగామాత దగ్గరికి వచ్చి గంగామాతాకి జై అని గంగలో మునిగి ఆ తర్వాత భారత మాతాకి జైకారం చేసి పిడికడి మట్టి తీసుకొని చెంబెడు నీళ్లు తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళారు. అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేసింది 100 ఏళ్లలో? ప్రపంచంలో అనేక జాతులు, అనేక కులాలు, అనేక రకాల పంతాలు, అనేక మతాల వాళ్ళందరూ కూడా ఎక్కడికి రప్పించింది? ఈ భారత భూభాగం మీకు రప్పించి ఒకే నదిలో స్నానం చేపించింది. ఒకవేళ మనం కుంభమేళా ప్రారంభించకపోతే, రాష్ట్రీయ స్వయం సేవక ప్రారంభం కాకపోతే ఈ యొక్క కుంభమేళానే ఉండేది కాదు. ఒకటి సంఘం అంటే ఏమిటంటే, సంఘం అంటే మొత్తం ప్రపంచాన్ని ఏకం చేయగలిగేటువంటి ఒక సామర్థ్యాన్ని నిర్మాణం చేసి ఉంది ఆల్రెడీ. దీన్ని ఆపడం, ఈ ప్రపంచాన్ని ఆపడం ఎవడి తరం ఈ ప్రపంచంలో కాదు. ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినప్పటికీ, మన మీద ఎన్ని హత్యలు చేసినప్పటికీ కూడా ఆపడము తరం కాదు. ఎందుకంటే వీరుణ్ణి ఆపడం ఎవడి తరం కాదు, ధీరుణ్ణి ఆపడం ఎవడి తరం కాదు, వీర వనితలను ఆపడం ఎవడి తరం కాదు. ఎందుకంటే మనం ఎంచుకున్న ఒక లక్ష్యం మన యొక్క మానబిందువులను కాపాడుకోవడానికి,
ఆ మానబిందువులు కాపాడుకోవడానికే ఇన్ని సంవత్సరాలుగా మనము ప్రయత్నం చేస్తున్నాము. 75లో మనము గోహత్య నిషేధానికి ఒకటే రోజు దేశం మొత్తం లోపల 3 కోట్ల సంతకాలు సేకరించాం. ఆ తర్వాత ఈ దేశం లోపల దేవాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్మాణం చేయకపోతే అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించాం. 89లో రామజానకి రథయాత్రలు ప్రారంభించాం, రామజ్యోతులు ప్రారంభించాం, రామశిల యాత్ర ప్రారంభించాం. దేశం మొత్తం భక్తిని పరవశింపజేశాం. 90లో కరసేవకు వెళ్ళాం. మనల్ని చంపేసినప్పుడు కూడా 92లో మళ్ళీ 2వ కరసేవకు వెళ్ళాం. ఢాంచాను కూల్చి పాడేశాం. 30 సంవత్సరాల కాలఖండంలో చట్టపరంగా ఇప్పటిదాకా అక్క చెప్పింది చట్టాన్ని గౌరవించాలి. చట్ట ప్రకారంగానే కేసు గెలిచినాం. కోర్టులో కేసు గెలిచి 2019లో మనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 2020లో మనం భూమి పూజ చేశాం. 2021లో నిధి సేకరణ చేశాం. ప్రతి ఇంటి నుంచి 10 రూపాయల నుంచి 10 కోట్ల దాకా అడిగాం. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రజలు ఇచ్చారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 22వ తేదీన మనం భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. త్రేతాయుగంలో సీతమ్మ వారి స్వయంవరానికి దేశం మొత్తం నుంచి రారాజులు వచ్చారు. త్రేతాయుగంలో ప్రపంచం మొత్తం నుంచి రారాజులు వచ్చారు. త్రేతాయుగం తర్వాత మళ్ళీ ఈ భూమండలం పైన అయోధ్యకి ప్రతి దేశం నుంచి మనం ఆహ్వానించాము, ప్రతి కుల సంఘాల నుంచి ఆహ్వానించాము, ప్రతి సాధు సంతులు వచ్చారు. ప్రపంచంలో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధు సంతులు అందరూ కూడా 2024 ఫిబ్రవరి 24న 22న ఈ దేశం మీద మళ్ళీ అడుగుపెట్టారు. అంటే యుగాలు మారినా, తరాలు మారినా మళ్ళీ సంప్రదాయాన్ని ముందు తీసుకెళ్ళాము. భవ్యమైన మందిరం నిర్మాణం పూర్తయిపోయింది. మన ముందున్న లక్ష్యం ఏమిటి? ఇప్పుడు రామ మందిరం నిర్మాణం పూర్తయింది. రామరాజ్యాన్ని నిర్మాణం చేయాలి. రామరాజ్య నిర్మాణం చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి అక్క చెప్పిన పంచ పరివర్తనని మనం జీవితంలోకి తీసుకురావాలి. కూర్చుని ఇంట్లో కూర్చుంటే పని కాదు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఒక చెరువు ఉంది అనుకున్నా, మన ఊర్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఈరోజు ఒక పుష్పం వేశాం. ఆ పుష్పము, ఆ పువ్వు రేపటికి 2 పూలు అవుతాయి. ఆ చెరువు గొప్పతనం. రేపటికి 2 అయినాయి, ఆ మరుసటి రోజుకి 4 అవుతాయి, ఆ మరుసటి రోజుకి 8 అవుతాయి. మొత్తం ఆ చెరువు నిండడానికి, ఆ చెరువు సగం నిండడానికి 29 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? సగం నిండడానికి 29 రోజులు పట్టింది. మరి ఇంకా మొత్తం నిండడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక్క రోజే పడుతుంది. సుమా గుర్తుపెట్టుకోండి. ఈరోజు 100 ఏళ్లలో 162 దేశాలకు విస్తరించాము. 172 దేశాల నుంచి భారతదేశానికి రప్పించాము. ప్రపంచం లోపల ఈరోజు భారతదేశంలో అనేక దేశాలకు మన సంప్రదాయాలు వెళ్తున్నాయి. అనేక మందిని కూర్చోబెట్టే సామర్థ్యం మనకుంది. అనేక సంస్థలు విస్తరించాయి. అనేక మంది కలిసి వస్తున్నారు. ఈరోజు మన శాఖలో పుట్టి పెరిగినట్టు ఒక వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి కూడా అయ్యాడు. కానీ ప్రపంచమంతా ఏం ఆలోచిస్తుంది? ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. ఇప్పుడు సంఘం 100 ఏళ్లలో ఇంత విస్తరించింది. ఇంత విస్తరించడానికి 100 ఏళ్ళు పడుతుందా? వచ్చే విజయదశమికి దేశంలో 6,50,000 గ్రామాల లోపల సంఘ శాఖలు నడవబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఏ శక్తి ఆపినా కానీ స్వయం సేవకులు నడవబోతున్నారు. ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు స్వయం సేవకులు. వచ్చే విజయదశమికి 15 రోజుల పాటు ఏ ఊళ్ళో శాఖ ఇప్పటి వరకు లేదు. ఏ వ్యక్తిని మనం టచ్ చేయలేమో అందరినీ మనం టచ్ చేయబోతున్నాం. ఇక్కడ సమాజాన్ని కలుపుకొని ఈరోజు హిందూ సమ్మేళనాలు మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి 100 ఏళ్లలో ఏం చేసింది సంఘం అంటే చెప్పుకోవడానికి చాలా ఉంది, కానీ చేయాల్సింది దానికంటే చాలా ఉంది. దానికి ప్రజల యొక్క సహకారం, హిందువుల యొక్క సహకారం అవసరం. కాబట్టి మన యొక్క గడప లోపల మన కులాన్ని దాచిపెట్టి బయటకు వచ్చి మనం హిందువులం అనే భావన, కాబట్టి మనం వాడే వస్తువులు, మనం మాట్లాడే భాష అన్నీ కూడా స్వదేశీ ఉండాలనేటువంటి ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఆ దిశలో వెళ్ళడానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. లక్షల మంది కలిసి వస్తున్నారు. అనేక లక్షల గ్రామాలకు ఇప్పటికే వెళ్ళాం. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు వెళుతుంది. దానికి మనం కూడా తోడైతే ఒక యజ్ఞం చేస్తాం. యజ్ఞం చివరిలో ఏముంటుంది? మనకి పూర్ణాహుతి ఉంటుంది. యజ్ఞం ప్రారంభంలో రాకపోయినా పూర్ణాహుతికి వస్తే ఆయనకి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞంలో ఇది చివరి ఘట్టం. కాబట్టి పూర్ణాహుతిలో మనం పాల్గొనాలన్నట్టయితే మీరందరూ కూడా రేపటి నుంచి ఇక్కడ జరిగేటువంటి ఒక సంఘ శాఖల్లో పాల్గొనడం, మనకు వీలైతే దేవాలయం కేంద్రంగా భజన ప్రారంభించడం, వీలైతే రాత్రి 7 గంటలకో 8 గంటలకో సమయం నిశ్చయించుకొని సామూహిక ఆరతి ప్రారంభించడం. అంటే గుడి కేంద్రంగా, బడి కేంద్రంగా, మైదానం కేంద్రంగా, కమ్యూనిటీ హాల్ కేంద్రంగా, మన ఇంటి కేంద్రంగా, మన సెల్లార్ కేంద్రంగా అన్ని ప్రదేశాల లోపల మనము ఏం ప్రారంభించాలా?
హిందూ ధర్మ పరిరక్షణ కార్యాలు ప్రారంభం చేయాలి.